కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రం చేస్తున్న రోల్ మోడల్ గా దేశం మొత్తం మీద ప్రభావం చేసే అవకాశం తీసుకో, లేదా మౌనంగా ఉండి బీసీల ఆగ్రహానికి గురికాకుండా ఉండమని కోరుతా ఉన్నా. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ఈ కార్యక్రమం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారు, సహచర కేబినెట్ మంత్రులు, సీనియర్ నాయకులు కేశవరావు గారు, వీటన్నింటికీ స్ఫూర్తి ప్రదాతగా రాహుల్ గాంధీ గారు, మా రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ గారు అందరూ కూడా కలిసి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం. మేము అనేక సందర్భాల్లో విద్యార్థి సంఘ నాయకులుగా కొట్లాడాం ఇటువంటి డిమాండ్ల కొరకు. ఇవాళ రాష్ట్ర మంత్రిగా ఇటువంటి ఒక పెద్ద చరిత్రలో ఒక సామాజిక మార్పుకు నాంది కలిగేటువంటి నిర్ణయం. ఎవరెంతో వారికంతా అని రాహుల్ గాంధీ గారు చెప్తున్న మాట నిజం కాబోతున్నటువంటి సందర్భం. ప్రజలంతా సహకరించండి, రాజకీయ పార్టీల నాయకులారా వాస్తవాలను ఆలోచించి వాస్తవానికి దగ్గర ప్రయత్నం చేయమని సందర్భంగా కోరుతూ ఇటువంటి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయాన్ని మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఇందుకు సంబంధించినటువంటి ఏ నగర ప్రాంతాల ప్రజలు కొంతమంది సహకరించలేదో వాళ్ళంతా స్వచ్ఛందంగా తెలంగాణ కుల జనాభాలో మీ లెక్క ఉండాలంటే, మీ సమాచారం ఉండాలంటే ఈ యొక్క మిస్ అయిన వాళ్ళందరూ కూడా అందులో భాగస్వాములు కావాలని 16 నుంచి 20 జరిగేటువంటి ఈ ప్రక్రియలో పాల్గొనాలని, తదుపరి శాసనసభలో కేబినెట్, శాసనసభ చట్టము ఇవన్నీ న్యాయబద్దమైనటువంటి సెక్షన్ల ప్రకారంగా కేంద్రంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా ముందుకు పోతామనే మాట సందర్భంగా మనం చెప్తాం. పరమైనటువంటి ఆలోచన, దాంట్లో ఒక వివాదాంశమైనటువంటి అంశాలు చేయాలని ప్రయత్నం చేస్తాం. ఇది గతంలో కూడా గ్రామీణ ప్రాంతాల కొన్ని దగ్గర కులాలన్నీ కూడా ఉన్నాయి. బీసీ కొత్తగా మనం తెచ్చింది కాదు. సో దానికి సంబంధించినటువంటి విధంగా ఆ కులాల సంఖ్య పెరగడంతో అంత వచ్చింది. దానికి సంబంధించి మొత్తం ఓవరాల్గా 56% వచ్చింది. ఇవాళ ఇచ్చేది జనరేషన్ 42%. 42%కే అడ్డంకులు పెట్టే మీరు ఇక దాని మీద వేరే రాజకీయం చేసేందుకు అవన్నీ వదిలిపెట్టండి. పక్కా బీసీలకు 42 వచ్చేటట్టుగా మీరు మీ యొక్క ప్రయత్నాన్ని కేంద్రంలో కొనసాగించండి. దీనికి సంబంధించిన చట్టబద్ధతను క్షేత్రస్థాయిలో అమలయ్యే వరకు కృషి చేయమని వారందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. వేషిజం లేదు, విమర్శ లేదు. ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నప్పుడు కొంత విమర్శలు ఇబ్బంది వస్తే సంఘాల వాళ్ళందరినీ పిలిచి 4.5 గంటలు కూర్చొని చర్చ చేసి వాళ్ళందరి అభిప్రాయం విని ఈ విధంగా ముందుకు పోతా ఉన్నది మా ప్రభుత్వం. ఎవరైనా చెప్తే వినడానికి సిద్ధంగా ఉన్నాం. మేము వినాం, మాకు ఇష్టమైనట్టు చేస్తామని మేము అంటలేమో. కాబట్టి ప్రజల యొక్క ఆకాంక్షల్ని గౌరవించేది ప్రజాస్వామిక పార్టీగా, ప్రజాపాలన అందిస్తున్నటువంటి పార్టీగా దయచేసి ఒక చారిత్రాత్మక నిర్ణయం జరుగుతున్నటువంటి సందర్భంలో 1931లో స్వతంత్రం రాకముందు జరిగేది కుల సర్వే, ఇవాళ మళ్లీ జరుగుతూ ఉంది. ఒకవేళ అటు ఇటు ఉన్నా ఇంకేదన్నా అని మీరు అనుకుంటారు. అసలు ఒక 1% కూడా లేకుండా ఉందని నేను దాన్ని గమనించినట్టు చెప్తా ఉన్నాను.